కిచెన్. ఈరోజు సేవే రెసిపీ రండి చూపిస్తా. చూపించడానికి నాకు కొంచెం నీరసంగా ఉంది, రండి. ఇదండి సాంబార్ అన్నానికి వచ్చామండి. సండే రోజు చూడండి ఏంటో రోగాలని అవన్నీ చికెన్ తేలేదు. ఈరోజు సాంబార్ రైస్కు ఒక గ్లాసు, మనకు ఈ గ్లాస్కు తీసుకున్నాండి. ఒక గ్లాస్ రైస్ అయితే హాఫ్ గ్లాస్ వచ్చేసి మనకు కందిపప్పు, ఒక గ్లాస్కి వచ్చేసి 3 గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఎవరైనా అలాగే తీసుకోండి. ఒక గ్లాస్కు హాఫ్ గ్లాస్ వచ్చేసి కందిపప్పు. ఆ క్వాంటిటీ మాత్రం 1కి 3 నీళ్ళు. దీంట్లో కుక్కర్లో వేసుకుంటున్నాను. ఏం చేస్తామండి, మా ఇంట్లో చికెన్ లేదు, మటన్ లేదు. నాకు నీరసంగా ఉంది. ఈరోజు వండాలని కూడా అనిపించట్లేదు. ఈరోజు సాంబార్ అన్నం అండి. ఎవరన్నా తింటారో చెప్పండి సాంబార్ అన్నం. ఏం చేస్తాం, తప్పదు. ఇప్పుడైనా ఈ కుక్కర్లో పెట్టుకొని మనం ఉడికించుకున్నాం బాగా మెత్తగా. ఒక 4 విజిల్ రాడించుకున్నాము. నేను పెద్ద కుక్కర్లో పెడుతున్నాను తొందరగా వేద్దామని. కుక్కర్ పెట్టేసి ఈ 3 విజిల్లు వచ్చే లోపల 4 విజిల్లు వస్తే మెత్తగా అవుద్దండి. ఇది పెట్టేసుకున్నాను. ఇటు పక్కకు కూడా మనం గ్యాస్ వెలిగించుకున్నాం. ఇంకా మనకు అన్ని దుంపలు ఉడికించుకోవాలి. ఇంటికి ఆయిల్ వేసేసుకున్నాం. కూరగాయ ముక్కలకి ఆయిల్ వేసేసుకున్నాము. ఇది ఆయిల్ వేడెక్కాక ఇది చూపిస్తాను. ఇప్పుడు పచ్చెనగపప్పు 1 స్పూన్ మేని, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాల్సిందో చూపిస్తున్నా చూడండి. ఉల్లిపాయ వచ్చేసి బంగాళదుంప ముక్కలు, గ్రీన్ బఠానీ, క్యారెట్ ముక్కలు అన్నీ బాగా గుర్తు పెట్టుకోండి. మునక్కాయ ముక్కలు దీంట్లో వేసేసాను. ఇప్పుడు మనము పసుపు 1 స్పూన్ మనకు వేయాల్సింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఉప్పు. ఉప్పు లేకుండా మనం తినలేం కదా. ఉప్పు, టమాటా ముక్కలు అన్నీ వేసేయడమే. ఇంకా ఈరోజు ఎందుకంటే సండే సాంబార్ అన్నం కంటే అన్నీ వేయడమే. కలుపుకోవడమేనండి. లోపల 4 విజిల్లు ఇవి మగ్గిపోతాయి. మనకు మూత వేసుకొని సిమ్లో పెట్టుకుందాము. మిగతా ప్రాసెస్ నేను తర్వాత చూపిస్తాను. ఈ మగ్గిన తర్వాత అది విజిల్ కావాలి, ఇది మగ్గాలి. ఏంటో మైక్ పని చేయట్లేదు ఫ్రెండ్స్. అప్ అండ్ డౌన్ వాయిస్ మీరే కొంచెం ఆలోచించి తీసుకోండి. రండి ఇప్పుడు దీంట్లో మనం చింతపండు తగినంత వేసుకుందాం. ఇందండి, అందరైతే తగినంత నానబెట్టుకోండి. నాకు అట్లా మామూలుగా తెలియదు. నేను ఎప్పుడు పేస్ట్ చేసి పెట్టుకుంటా. నాకు ఇది సరిపోతుంది ఇప్పుడు పేస్టు. ఇప్పుడు మనం ఒక 2 గ్లాసు వాటర్ వేసుకుందాం. ఇది ఉడకనిచ్చుకుందాం. ఇంకా ముక్కలు అది కూడా విజిల్ దగ్గరకు వస్తుంది. ఇంకా ఈ ముక్కలన్నీ ఉడికించుకుందాం. ఇంకా ముక్కలు, చేపలు, చికెన్, రొయ్యలు, పీతలు గుర్తొస్తున్నాయి. ఈరోజు ఆదివారం కానీ ఏదో చేస్తున్నాలే. నిజంగా ఈరోజు ఆదివారం ఉన్నట్టుందా.
బాగుందో, స్మెల్ కూడా బాగుంది. ఇప్పుడు మనం నెయ్యి వేసేసుకున్నాం. ఇట్లా నేను చేసుకునేది నెయ్యి ఇంకా కుమ్మేయటమే దీంట్లోకి. ఇంకా చూడండి అంతా ఇలా వేసుకొని ఇంకా మనం దించుకోవటమే. దీంట్లోకి వడియాలు వేయించుకుంటే బాగుంటాయి. వడియాలు వేయించుకున్నా నేను చూపిస్తాను. వడియాలు కూడా సంవత్సరం మా అమ్మ పెట్టిద్దండి మాకు సమ్మర్లో. బాగా ఇంట్లో పట్టిన వడియాలే మేము సంవత్సరం పండుగ తింటాం. ఇప్పుడు అవి వేయించుతాను, చూపిస్తాను. ఇంకా అయిపోయింది, మనకి మంచి స్మెల్ వస్తుంది. రండి, వడియాలు, పిండి వడియాలు ఇవి నూరు దగ్గర అమ్మ పెట్టేది. ఇవి మాకు సంవత్సరం చింత చిగురు కానీ చింతకాయ పచ్చడి ఇవన్నీ అమ్మనే తెస్తుంది. ఇవన్నీ వేయించిన తర్వాత మీకు చూపిస్తానండి ఈ పిండి వడియాలు. సర్వ్ చేసుకుంటున్నానండి నేను. ఇదండి ఇలా సర్వ్ చేసుకొని దీంట్లోకి ఏం పెట్టుకోవాలంటే ఇది ఇలా పెట్టుకొని మళ్ళీ నెయ్యి వేసుకుంటాను నేను. దీంట్లోకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఇప్పుడు వడియాలు పెట్టుకుంటా. వడియాలే ఒక అప్పడం, కొన్ని వడియాలు. ఇప్పుడు తింటే ఉంటుంది ఇది సాంబార్ అన్నమా జయలక్ష్మి అని ఉంటుంది ఇప్పుడు. ఇంకా ఏ నాన్ వెజ్ పని పడదండి. నేనేమో అనుకున్నా నాన్ వెజ్ లేదని. ఇవాళ చాలా చాలా బాగుంది. అన్నీ సరిపోయినాయి. ఇలాగే చేసుకోండి. ఇది చేసుకొని తింటే మనకు నాన్ వెజ్ వద్దులే, దీని తనక బాగా తృప్తిగా తినొచ్చు అని అనుకుంటాము. మన రాయలసీమ స్పెషల్ ఎప్పటికైనా కూడా. నంద్యాల జిల్లా స్పెషల్ ఇది. ఎవరికైనా వడియాలు, పప్పు, సాంబారు, పచ్చళ్ళు అన్నీ బాగా స్పైసీగా ఉండాలనుకుంటారు మన నంద్యాల జిల్లా వాళ్ళు. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చికెన్ అందరు తినొద్దు అంటున్నారు. 240 రూపాయలు చికెన్ ఉందండి. మరి తినొచ్చో తినకూడదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో నేను కుండ బిర్యానీ చేసి చూపిస్తాను మీకు. చికెన్ తినొస్తా అంటే. ఓకే, బాయ్, డన్.